బీఆర్ఎస్ ఎప్పుడో విచ్ఛిన్నమైందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు. 2039 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అబద్దం ఆడటంలో కేసీఆర్ ను మించినోళ్లు లేరని అన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్ము కోసం కేసీఆర్ ఫ్యామిలీలో పంచాయతీ జరుగుతోందని ఆరోపించారు. తండ్రి కొడుకు అన్నా చెల్లెళ్లు మామ అల్లుడి మధ్య పోరు జరుగుతుందని విమర్శించారు. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, అందుకే నిన్న జరిగిన సభలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేదని ప్రశ్నించారు కోమటిరెడ్డి. అబద్ధాలు వాళ్ళ కుటుంబానికి వచ్చిన మాటలు ప్రపంచంలో ఎవరు మాటలేవు. అది నాలుకకు బొక్కలేదు. అది ఉంటే అది ఎటువంటి తిరగబోదు. అప్పుడే మాట్లాడతారు. నల్గొండకు వచ్చి దత్తత తీసుకొని ఇదే నల్గొండ గిట్ల ఉంటుంది. నల్గొండ అదే నల్గొండ నేను చిన్నప్పుడు చూసినా ఏంది ఇట్టే ఉంది. ఇంకా రేపు ఒక్కసారి మా ఎమ్మెల్యేని గెలిపి మొత్తం అది నల్గొండ మీరు గుర్తే పట్టరాకుండా చేస్తాను అన్నట్టే వెంకటేశ్వర కాలనీ రోడ్ కూడా అన్ని ఊలో వచ్చాడు. ఆ రోడ్ కూడా గుర్తు రాకుండా అందరూ పేదోళ్ళకు ఒక్క పైకి కంపెనీ చేసావు. ఇప్పుడు నేను ఎన్ని ఏం చేస్తున్నావు, ఎక్కడ కంపెనీ చేసి చూసినావు, ఎక్కడ ఏం చేస్తున్నావు, నేను పెద్ద ఇన్వాల్వ్ కాకుండా ఇప్పుడు మళ్ళీ మా ఏరియా వచ్చినాక వాళ్ళ మీదనే పెట్టి వాళ్ళు ఏమైనా కావాలో నాకు చెప్తే ఒక సిస్టమేటిక్గా నేను ఇప్పుడు రోడ్డు దగ్గర పోయి ల్యాండ్ ఎక్కువ భూమి పోయిన కూడా ₹1 ఎకరం ఇప్పించి ఒక సిస్టమేటిక్గా చేస్తున్నాం. మా ప్రాజెక్ట్ బ్రాహ్మణ వెళ్ళాను. అది బయట కాంట్రాక్ట్ వెళ్ళిపోతే తీసేసి పాత కాంట్రాక్ట్ 2008 రేట్లు ఇప్పించిన. జనరల్గా కొత్త రేట్లు ఇస్తున్నాడు. నాకు లేట్ అవుతుంది, లేకపోతే నేను ఆ లీడర్లు పైపులు కొనుక్కొచ్చి చెరువులు నింపుతున్నాం అని చెప్పి పాత రేట్లు ఇప్పించి ఫాస్ట్గా నడుస్తుంది. ఇంక్లూడింగ్ లైనింగ్ చేసి చెల్లపల్లి వరకు 2 monthsలో కంప్లీట్ చేస్తుంది. అంటే ఇది ఒక ఆలోచన విధానాన్ని అన్నీ చూసుకుంటా కూడా ఆయన ఒక మాట అప్రిషియేట్ చేసి లేకపోతే తప్పైందని చెప్పేది ఉండే. ఆయన పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా చేసినవాడు. నేను చావనే చావా, నేను మొత్తం మళ్ళా నేను పునర్నిర్మాణం చేస్తా అంటే మొత్తం నువ్వు నాశనం చేసి 6 లక్షల కోట్లు అప్పు చేసి దాన్నే నీ లైన్లో కట్టి ₹6,000 మితి కడుతున్నావు, 7,000 ఒరిజినల్ కడుతున్నావు. మేము పునర్నిర్మాణం చేస్తున్నాం. మేము పునర్నిర్మాణం మళ్ళీ అంటే మళ్ళీ పొరపాటు వచ్చినట్టు మళ్ళీ 6 లక్షలు అప్పు చేస్తే ఈ రాష్ట్రాన్ని ఒకటి కాపాడలేదు. ఇంకా 7 కొనియం.